హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రజెంట్ వచ్చేసి మనం బ్రహ్మగుండంలో అయితే ఉన్నాము. ఈ బ్రహ్మగుండంలో మహాశివరాత్రి వేడుకలు చాలా ఘనంగా అయితే జరుగుతాయి. చూస్తున్నారు కదా ఈ మహాశివరాత్రి వేడుకలు ఎలా జరుగుతున్నాయో. మనం ఈ బ్రహ్మగుండం చేరుకోవాలంటే కర్నూలు నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఈ బ్రహ్మగుండం అయితే ఉంటుంది. ఫస్ట్గా మనం వెల్దుర్తికి అయితే చేరుకోవాలి. వెల్దుర్తి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఈ బ్రహ్మగుండం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా శివరాత్రి వేడుకలు ఎలా జరుగుతున్నాయో. మనకు శ్రీశైలంలో ఎలా అయితే జరుగుతాయో అలానే కోటప్పకొండలో ఎలా జరుగుతాయో మనకు ఈ కర్నూలుకు దగ్గరలో ఈ బ్రహ్మగుండంలో అయితే శివరాత్రి వేడుకలు అయితే చాలా భారీగా జరుగుతాయి. ఫస్ట్గా మనం కోనేరు దగ్గరికి అయితే వచ్చాము. ఇదే అండి బ్రహ్మగుండము. మనం అన్ని దేవస్థానాల వద్ద మనం కోనేరు అని పిలువబడుతుంది, కానీ ఇక్కడ మాత్రం గుండము అని పిలువబడుతుంది ఈ కోనేరును. ఇక్కడ బ్రహ్మగుండేశ్వర స్వామి అయితే మనకు దర్శనమిస్తాడు, అందుకే ఇక్కడ గుండము అని పిలుస్తారు ఈ కోనేరును. చూస్తున్నారు కదా భక్తులు ఎలా స్నానాలు చేస్తున్నారో. ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 12 అవుతుంది. మనం ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. మనం దర్శనానికి వెళ్ళాలంటే కాస్త టైం అయితే పడుతుంది. ఇక్కడ మన కర్నూలు జిల్లా వాళ్ళు శ్రీశైలం లేదా కోటప్పకొండ వెళ్ళలేని వాళ్ళు కంపల్సరిగా ఈ బ్రహ్మగుండంకి అయితే వచ్చేస్తారు. చూస్తున్నారు కదా భక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు. మనమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా గర్భగుడి ఎలా ఉందో. మనకైతే క్యూలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. భక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు. ఫ్రెండ్స్, అందరూ ఆ బ్రహ్మగుండేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి. మనకు ఇక్కడ పక్కనే కామేశ్వరి దేవి దర్శనం అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్, మనకు దర్శనం అయితే 1 గంట లోపల కంప్లీట్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు బయటకైతే వచ్చేసాం. బయట వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదో ప్రోగ్రాం అయితే జరుగుతుంది. నాకు తెలిసి రామాయణం అనుకుంటా, లేదా మహాభారతంలో ఏదైనా ప్రోగ్రాం వేసి ఉంటారు వీళ్ళు. ఇక్కడ ఈ డ్రామాని చూడడానికి ఎలా ఉన్నారో చూడండి భక్తులు. ఇక్కడ నైట్ మొత్తం ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోతారు శివరాత్రి జాగరణ రోజు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బ్రహ్మగుండంలో 5 రోజుల పాటు శివరాత్రి వేడుకలు అయితే జరుపుకుంటారు. చూస్తున్నారు కదా మొదటి రోజు రాత్రి జాగరణ అయితే జరుపుతున్నారు. మనకు సెకండ్ రోజు, థర్డ్ రోజు, ఫోర్త్ రోజు ఇక్కడ వరుసగా 3 రోజులు బండలాగు పందెంలోనైతే జరుపుతారు. మనకు లాస్ట్గా 5వ రోజు రథోత్సవం అయితే ఉంటుంది. రథోత్సవంను చాలా ఘనంగా జరుపుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్